హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి. ప్రతి సంవత్సరం కూడా మా ఆత్మకూరు ఎల్లారిపల్లిలో వెలసి ఉన్న రామాలయంలో స్వామివారికి నవమి రోజున కళ్యాణాన్ని జరిపిస్తారు. అది కూడా రాత్రిపూట. జనాభా అయితే వందలాది మంది బారులు తీరుతారు కళ్యాణం చూడడానికి. అంత చక్కగా నిర్వహిస్తారు. అసలు రాత్రిపూట ఎందుకు చేస్తారు? ఉదయం పూట చేయరా? ఎక్కడ మొదలైంది? ఎవరు శ్రీకారం చుట్టారు ఈ కళ్యాణానికి? అంతే కదండీ! స్వామివారి సద్గుణాలేమిటి? స్వామివారి వంశవృక్షం ఏమిటి? మంచి మంచి విషయాలైతే మనకు ఈ వీడియోలో తెలుసుకుంటాము. ఎలా ఆరంభించాలి? ఎవరిని పూజించాలి మొదటిగా? ఇలాంటి మంచి మంచి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. అందుకోసం చివరిదాకా ఈ వీడియోని ఎవరు కూడా మిస్ కాకుండా చూడవలసిందిగా మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్ తరఫున నేనైతే కోరుకుంటున్నానండి. ముందుగా అయితే స్వామివారిని అంతా అలంకరించిన తర్వాత తెచ్చిన వస్తువులన్నిటినీ కూడా వచ్చిన జనాభా మీద కూడా స్వామివారు అదే పంతులు గారండి పుణ్యవచనం నీళ్లు గలుపుతారు. పసుపుతో కలిపిన నీళ్ళను మంత్రోచ్చరణతోటి స్వామివారి పైన వచ్చిన జనాభా మీద అక్కడ ఉన్న పదార్థాల మీద చల్లుతారన్నమాట. అంటే ఉన్న దోషాలు పోగొట్టేదాని కోసం మంత్రోచ్చారణతోటి ఆ పుణ్యవచన నీళ్ళు అందరిపైన చల్లుతారు. తర్వాత ఎవరిని పూజిస్తారు? వినాయకుడిని. వినాయకుడిని ఎందుకు పూజించాలి అంటే దానికి ఒక కథ ఉందండి. సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి పోటీ పెడతది. అది ఎందుకు పడుతుంది? ముక్కోటి దేవతలో కూడా ఒక డౌట్ వస్తుంది. ఎందుకు వస్తుంది అది? ఎవరికి అగ్రనాయకుడిని ఇవ్వాలి? ఎవరిని పూజించాలి మొదటిగా? ఎవరు అధిపతి ముక్కోటి దేవతలకి అని సందేహం వస్తుంది. అది శివ పార్వతులను అడగక శివుడు వీళ్ళిద్దరికి ఒక పరీక్ష పెడతాడు. సుబ్రహ్మణ్య స్వామికి, వినాయకుడి స్వామి. ఎవరైతే ఈ ముల్లోకాలను మొదటగా తిరిగి వస్తారో వాళ్ళకి అగ్రనాయకుడు పదవి ఇస్తాను, వాళ్ళకి అగ్రగణ్యుడు, వాళ్ళే పూజలు అందుకుంటారు ప్రతి ఒక్క దాంట్లో అని చెప్తారన్నమాట. ఆయనకైతే సుబ్రహ్మణ్య స్వామికి నెమలు ఉంది. ఈ నెమలు లావుగా ఉంటాడు. వినాయక స్వామికి ఈ ఎలుక వాహనం ఎలా పోగలుగుతాడు? అప్పుడు నారదముని ఒక సలహా ఇవ్వగా అప్పుడు తిరగలేని ఈ వినాయకుడు ఏమి చేస్తాడయ్యా అంటే తల్లిదండ్రుల్ని భావించి ఆ ముదు ప్రదర్శనలకు వాళ్ళకి గావిస్తాడనమాట. ఎక్కడికి పోయినా కానీ సుబ్రహ్మణ్య స్వామి ముందుగా వినాయకుడు ఉంటాడు. అలాగా వినాయకుడు అగ్రగణ్యుడయ్యాడు. అది అంటే తల్లిదండ్రులకు మించిన దైవం మరొకటి లేదు. అందుకోసమే తల్లిదండ్రులను పూజించాడు. అందుకోసమే ముందుగా వినాయకుడికి పూజిస్తాడు. అంటే మనకున్న దోషాలన్నిటినీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరపడానికి విఘ్ననాయకుడైన వినాయకుడికి పూజిస్తారు. తర్వాత నవగ్రహ ఆరాధన చేస్తారు. నవగ్రహాలు ఎవరు? సూర్యభగవానుడు. ముందుగా సూర్యుడికి చేస్తాడు. తర్వాత చంద్రుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, రాహు, కేతు, శను ఇలాగ నవగ్రహాలను చేయటం వల్ల నవగ్రహ దోషాలు పోతాయన్నమాట. ఇలాగ ప్రతి ఒక్క విషయం కూడా అక్కడైతే మనకు పూజారి గారు చెప్పారండోయ్. నవగ్రహంలో ఎవరు? సూర్యుడు. మనకు ఆరోగ్యపది సూర్యుడు. ఇట్లా ప్రతి ఒక్క విషయం నవగ్రహాలకు ఎందుకు పూజిస్తారు? వాళ్ళలో ప్రాముఖ్యత ఏంది? ఎవరెవరికి అధిపతి అని దాంపత్యాలకు మటుకు శుక్రుడంట. శుక్రుడిని పూజిస్తే దాంపత్య దోషాలు పోతాయి. వాళ్ళ దాంపత్యం కలకాలం ఉంటుందంట. గురువు మనకు చదువుని అన్నిటి ఇయ్యాల్సింది, బలాన్ని ఇయ్యాల్సింది గురువు. గురువు బలం ఉంటే పెళ్ళిళ్ళు అవుతాయి, చదువు బాగా వస్తుంది, అన్నీ వస్తాయి. బుధుడు బుద్ధిని కలిగించేవాడు. అంటే బుధుడు బాగుంటే మనకు బుద్ధి కలుగుతుందన్నమాట. శనీశ్వరుడు మనకున్న గ్రహ దోషాలన్నిటి కూడా శని దోషాలు పోవాలంటే శనీశ్వరుని. మనకున్న రాహు కేతువులు అంటే మనకున్న కాలసర్ప దోషాలు పోవాలంటే రాహు కేతుని పూజించాలంట. ఇలాంటి మంచి మంచి విషయాలైతే అక్కడ పంతులు గారైతే చెప్పారండి. అది వింటూ నేను చెప్పిన మాటలు కూడానండి. రాముల వారు ఆయన అవతార పురుషుడు. ఎక్కడ శ్రీకారం చుట్టారు? భద్రాచలంలో. ఎవరు శ్రీకారం చుట్టారు? రామదాసు. రామదాసు ఎవరు? గోపన్న. ఆయన మన ఆంధ్రుడు, పరమ భక్తుడు శివుడికి. భద్రాచల తహసీల్దారుగా ఆయన 400 సంవత్సరాల క్రితం పరిపాలించేవాడు. అప్పుడు మనం ఎప్పుడు పుట్టింది భద్రాచలంలో రాముల వారు ఎప్పుడు అవతరించారో ఎవరికి కూడా తెలియదండి. పురాణాల్లో కూడా ఎక్కడ కూడా చెప్పబడలేదు. ఈయన మొదటిగా చూశాడు. అది మనకందరికీ కూడా తెలుసు. ఆయన కొంతమంది వేద పండితులతో చర్చించాడు. చర్చించి అవతార పురుషుడైన రా మహావిష్ణువు అవతరించిన రోజు రామచంద్రుడు. అంటే భూమిపై అవతరించింది రామచంద్రుడు మనకు తెలుసు. ఆయన శిక్షరక్షణ, దుష్ట శిష్య రక్షణ కోసం అవతరించాడని చెప్పి మనందరికీ కూడా తెలుసు. అలాంటి
మహాత్ముడు, మహానుభావుడు, లోకైక రాముడు, సద్గుణాల సంపన్నుడైన అవతార పురుషుడు జన్మించిన రోజుని కళ్యాణం గావించాలని వేద పండితులు, రామదాసు, రఘునాథ భట్టర్ వీళ్ళందరూ కలిసి నిర్ణయించి భద్రాచలం ఆలయ ప్రాంగణంలో కులమాత రహితంగా కళ్యాణాన్ని ఆరంభించారు. అప్పటి నుంచి కూడా ఊరూరా కళ్యాణాన్ని చేస్తూ ఉంటారు. శ్రీరామనవమి రోజు అంటే స్వామివారు పుట్టిన రోజునే మనకు కళ్యాణం. అంటే ఆయన అవతరించింది లోకానికి మంచి చేసేదానికి. అందుకోసమే అందరూ కూడా ఆ రోజు రాముల వారిని గుర్తించుకోవాలి. అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలి, రామరాజ్యంగా విలసిల్లాలని చెప్పి స్వామివారి కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటారు. అది కూడా అభిజిత్ లగ్నంలో సూర్యుడు నడినెత్తుల మీద అంటే మధ్యాహ్నం వేళల్లో భద్రాచల రామచంద్రుడికి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. మన అనుకూలం బట్టి మన సాయంకాలం, మధ్యాహ్నం ఇలా గడియల్లో ఊరూరా చేసుకుంటూ ఉంటారు. అంటే సాయంకాలం జనాభా ఎక్కువ వస్తారని, జనాభా చల్లగా ఉంటుందని, ఈ వేడికి రాలేరని చెప్పి కొందరైతే రాత్రిపూట్ల చేస్తూ ఉంటారు. అంటే రాత్రిపూట్ల అందరికీ వీలవుతుంది, అందరూ రాగలుగుతారు, స్వామివారి కళ్యాణం చూడగలుగుతారని చెప్పి వస్తున్న రానున్న రోజుల్లో అలా అలా మారుతూ వచ్చింది. కొన్ని ప్రాంతాలలో స్వామివారి కళ్యాణాన్ని తిరునాళ్ళగా చేసుకుంటారు. రాత్రిపూటే ఆ కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారు ఎలాగుంటాడయ్యా రామచంద్రుడు? 6 అడుగుల ఆజానుబాహుడు, నీలమేఘసాముడు. అంతేకాదు ఆడవాళ్ళకే కాదు మోహితుడు, మగవాళ్ళు కూడా మోహించే విధంగా అంత చక్కగా, అంత అందంగా ఉంటాడంట. ఆయనకి 16 సద్గుణాలు కలిగిన ఆదర్శ పురుషుడంట. ఆ సద్గుణాలు ఏమయ్యా? గుణవంతుడు, శక్తిమంతుడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్పాలకుడు, దురవక్తుడు, సదాచార సంయుక్తుడు, సర్వభూతహితుడు, విద్యాంసుడు, సమర్థవంతుడు, ప్రియదర్శనుడు, ధైర్యవంతుడు, జితోకృతుడు, తేజోవంతుడు, అనసూయకుడు, పరావంతుడు. ఇవి స్వామివారికి సద్గుణాలు. ఎన్ని సద్గుణాలు ఉన్నాయో చూడయ్యా శ్రీరామచంద్రుడికి. అంత ఉత్తమమైన వాడు లేను కూడా లేడు. అన్ని అవతారాలలో గొప్ప అవతారం అంటే రామావతారంగా చెప్తారు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఏకపత్నిమతుడు, ఎవరిని కూడా చూడడం. అందుకోసమే శ్రీరామచంద్రుడిని మనమందరూ కూడా వాళ్ళ దంపతుల్లా ఉండాలంటే సీతారామ దంపతుల్లాగా ఉండాలని ప్రతి ఒక్క దంపతుల్ని ఆశీర్వదిస్తారు. మీరెప్పుడూ కూడా ఆ సీతారాముల్లాగా ఉండాలి అని చెప్పి కొత్త దంపతుల్ని ఆశీర్వదిస్తారు. వాళ్ళ కష్టాలు పడమనే కాదండోయ్, వాళ్ళలాగా ఉండాలని. అంటే ఏకపత్నిమని పరశ్రీ వ్యామోహం కలగకుండా, పరశ్రీ మోహం చూడకుండా ఉండాలి. ఆ విధంగా రామచంద్రులాగా మగవాళ్ళు ఉండాలని చెప్పి, సీతాదేవి లాగా భర్త ఒక్కటే అంటే తన భర్త తప్ప మనసులో ఇంకో వాడు ఉండకూడదని, ఆడవాళ్ళు కూడా అలాగే ఉండాలని చెప్పి సీతారాముల్లాగా దంపతులనైతే చెప్తారండి. శ్రీరామచంద్రుడు వంశవృక్షం ఏదయ్యా అంటే అంశవంతుడి కొడుకు దిలీపుడు, దిలీపుడి కొడుకు భగీరథుడు, భగీరథుడి కొడుకు కకుత్సుడు, కకుత్సుడి కొడుకు రఘువు, రఘువు కొడుకు ప్రబుద్ధుడు, ప్రబుద్ధుడి కొడుకు శంకనుడు, శంకనుడి కొడుకు సుదర్శనుడు, సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు, అగ్నివర్ణుడి కొడుకు శ్రీ గురువేదుడు, శ్రీ గురువేదుడి కొడుకు మరువు, మరువు కొడుకు ప్రశిక్షుడు, ప్రశిక్షుడి కొడుకు అంబరీషుడు, అంబరీషుడి కొడుకు నహుషుడు, నహుషుడి కొడుకు యయాతి, యయాతి కొడుకు నభాగుడు, నభాగుడి కొడుకు అజుడు, అజుడి కొడుకు దశరుడు, దశరథుడి కొడుకు రాముడు, రాముడి కొడుకులు లవకుశులు. ఇదయ్యా శ్రీరాముడి వంశవృక్షం అని అక్కడ పంతులు గారు ప్రతి ఒక్కరికి కూడా చెప్పాడు. ఏవైనా చిన్న చిన్న తప్పులు, మనస్పర్ధలు ఉంటే నన్ను క్షమించని, నోరు తిరగకపోతే నన్ను క్షమించని, ఏమీ అనుకోవద్దు. ఇలాగా స్వామివారి కళ్యాణం చేస్తారు. అంటే ఇలా స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారు? ఒక్కసారి చేస్తే సరిపోతుంది కదా అని ఇలాగ చేయడం ద్వారా ప్రతి సంవత్సరం ఊర్లో ఉన్న అరిష్టాలన్నీ పోయి అందరూ కూడా సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉంటారని చెప్పి ఇలాగ స్వామివారి కళ్యాణం చేయడం ద్వారా సకాలంలో వానలు పడి పంటలు కూడా బాగుండి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ ఊరు బాగుండాలి, లోకమంతా బాగుండాలని చెప్పి ఆయన నమస్కరించుకుని స్వామివారిని
ఇలా కళ్యాణం చేస్తారండి. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా అన్ని ఆలయాలలో చేస్తారు. అన్ని ఊళ్ళలో గూడా చేస్తారు. అంత విశిష్టత ఉంది కళ్యాణానికి. దేవుడి కళ్యాణం అంటే ఎలాగుంటది? అలాగే ఉంటాది. ఎంత బ్రహ్మాండంగా జరిగిందనుకున్నారు? అక్కడ చాలా చాలా బాగా జరిగింది. 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. జనాభా బారులు తీరి కళ్యాణం చూసేదానికి ఎంత బాగా చేశారంటే సురేష్ స్వామి అంత బాగా చేశారు. ప్రతి ఒక్కరి కళ్ళు కూడా కళ్యాణం పైనే ఉన్నాయి. ఎవరు గూడా మాట్లాడటం లేదు. స్వామివారు పంతులు గారు చెప్పే మాటలు వింటూ స్వామివారి కళ్యాణం చూసారు. సాక్షాత్ భద్రాచలంలో జరిగినట్టే ఇక్కడ జరిగింది. అంత బాగుందని చెప్పి అలాగా అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చదివింపులే ఇచ్చారు. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా విందు భోజనాన్నయితే మటుకు ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళు ఖాళీ కడుపుతో పోకూడదు గదా! స్వామివారి ప్రసాదం తినాలి. ఆయన భోజనం చేసి ఆయన కళ్యాణం చూసిన తర్వాత జరగాల. మనం కళ్యాణం చేసుకుంటూ ఉంటాం. మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం. వచ్చిన వాళ్ళకి విందు పెడుతూ ఉంటాం. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా అక్కడ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందరూ కూడా విందు తిని స్వామివారి కరుణా కటాక్షాలు అందరూ పొందారండి. ఈ వీడియో గాని మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ తప్పకుండా ఇవ్వండి. చిన్న చిన్న పొరపాట్లుగా ఏమైనా మాట్లాడుంటే నన్ను క్షమించండి. మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్‌కి ఎల్లవేళలా మీ సపోర్ట్ అయితే ఉండాలండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్, ఒక షేరు, ఒక కామెంట్ అయితే మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్‌కి ఇవ్వండి. శ్రీరామచంద్ర కరుణాకటాక్షాలు మీ అందరి పైన ఉండాలని ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది మన భద్రాచల రామచంద్రుడి దాకా ఈ వీడియో పోవాలండి. అందరూ గూడా ఆ విధంగా వినాలి. ఆ రామచంద్రుడి యొక్క కథను వినాలి. ఆ రామచంద్రుడి యొక్క లాగా మనం నడుచుకోవాలి. సీతాదేవిలాగా మనం ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అందరూ గూడా సంతోషంతోటి, సుఖ సంతోషాలతోటి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలండి. చాలా వైభవంగా జరిగింది. కళ్యాణం అయితే మటుకు ఆ భోజనాలయిన తర్వాత మళ్ళీ అక్కడికైతే వచ్చాం. అక్కడ